హలో ఎవ్రీవన్. ఆగడు రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే బ్లాక్ బాస్టర్ టాక్తో ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్స్తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. మరి ఈ సందర్భంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట గారు, గోపి ఆచంట గారు, అలాగే అనిల్ సుంగల్ గారితో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారితో చిన్న చిట్చాట్. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఆగడు అని టైటిల్ ఏం పెట్టుకున్నారు కానీ మీకు ఆగకుండా కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. కలెక్షన్స్ అంటే గుర్తొచ్చింది, యూఎస్ఏలో ఫస్ట్ టైం మోర్ దెన్ 160 సెంటర్స్లో సిటీస్లో ఇండియన్ సినిమా ఇలా రిలీజ్ చేయడం, అలాగే దానికి తగ్గట్టుగా 1 మిలియన్. సో కంపేర్ టు అదే టైంలో మనకి సింగం రిటర్న్స్ అండ్ ఆల్సో హిందీకి కూడా వాళ్ళని కూడా బీట్ చేస్తాం మనం. సో ప్రౌడ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ అండి టాలీవుడ్లో. సో ఇది అలాగే నైజాంలో కూడా 3.5 crores ఆల్మోస్ట్ రికార్డ్స్ కలెక్ట్ చేసుకున్నాం. సో హౌ ఆర్ యూ ఆల్ ఫీలింగ్? అంటే చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం, అంటే ఓపెనింగ్స్ చాలా బాగుంటాయని తెలుసు. బట్ ఏంటంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయని ఓపెనింగ్ యూఎస్లో జరిగింది. అంటే యూఎస్లో మహేష్ బాబు ఎలాంటి సినిమా అయినా అక్కడ మంచి ఓపెనింగ్ తీసుకుంటుంది, దానికి డబుల్ ఈ సినిమా తీసుకుంది. అంటే ఫస్ట్ 1 డేలోనే 1 మిలియన్ అనేది అన్బిలీవబుల్ ఫిగర్, అది మేము కూడా ఊహించలేదు. అలాగే నైజాం ఫ్యాంటాస్టిక్ అంటే 3.45 నైజాంలో రికార్డ్ తీసుకుంది. అలాగే గుంటూరులో ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది. అలా వెస్ట్లో ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది. ఈస్ట్లో ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది. వైజాగ్లో ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది. అలాగే మిగతా చోట్ల మహేష్ బాబు కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా ఉంది ఇది ఫస్ట్ డే వరకు. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే మేము ఏదైతే ఏం చేసామో దాన్ని అచీవ్ చేసామని ఫీల్ అవుతున్నాం. అబ్సల్యూట్లీ. 14 రీల్స్ ప్లస్ శ్రీను వైట్ల గారు కలిసారంటే అసలు ఎంటర్టైన్మెంట్కి అది కూడా ఆగదనమాట, అంతే. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. డెఫినెట్లీ అది మేము చూస్తున్నాం, ఇప్పటికీ ప్రూవ్ చేస్తూనే వచ్చింది. పాయింట్ ఏంటంటే దూకుడు స్కెలిటన్ ఎలా ఉన్నా దూకుడికి ఆగడుకి మీ అదే టీం వస్తుందంటే విపరీతంగా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు కానీ మీరు మాత్రం మా ఎక్స్పెక్టేషన్స్కి మించి రీచ్ అయ్యారు. డెఫినెట్లీ అవుతున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ దానికి. అండ్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మీరు డబుల్ హ్యాట్రిక్ సాధించారు కంటిన్యూస్గా ఆల్రెడీ. అండ్ శ్రీను వైట్ల గారితో హ్యాట్రిక్. సో మీరు అనుకున్నారా ముందుగానే, అసలు ఎలా సాధ్యం అని నేను అడుగుతున్నా. ఎవ్రీ మూవీ ఈజ్ సపరేట్ అండ్ యూనిక్ అండి. లక్కీగా ఫస్ట్ మూవ్ ఫ్రమ్ ద బిగినింగ్ మూవీ నమో వెంకటేశ్వర గారి నుంచి శ్రీను వైట్ల గారితో మా ట్రావెల్ జరిగింది. అండ్ ఆయనతో అంటే హ్యాట్రిక్ సాధిస్తాం అనేది వి ఆల్రెడీ నో బేసికల్లీ, ఎందుకంటే మా ఎంటర్టైన్మెంట్ కాబట్టి. సో ఆల్వేస్ ఆల్ అవర్ మూవీస్ ఎంటర్టైన్మెంట్కి మినిమం గ్యారంటీ ఇస్ దేర్. అండ్ బేసిక్లీ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కానీ బడ్జెట్తో తీస్తారు నార్మల్గా ఎప్పుడు ఏదైనా. సో ఏదైనా మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేయడం కానీ ఎంటర్టైన్మెంట్ అనే బేస్తో మా గురించి ఆలోచించి మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఇచ్చారు కాబట్టి అలాంటి ఫిల్మ్స్ మాకు అందిస్తున్నారు. బట్ ఇలాంటి ఒక ప్రొడ్యూసర్స్కి అండ్ అలాగే డైరెక్టర్కి 1, 2 సరే సినిమాలు, 3వ సినిమా కూడా కలిసి చేయడం, మీ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది? వాట్స్ ద మ్యాజిక్? అంటే అండి మేము కెమిస్ట్రీ అంటే నేను వాళ్ళ ప్రొడ్యూసర్ లాగా నా డైరెక్టర్ లాగా చూడండి, అందరూ ఫ్రెండ్స్ బేస్. యాక్చువల్గా ఆయనతో మాకు ఎప్పుడు 2000 నుంచి ట్రావెల్ అండి. సో ఇట్స్ నాట్ లైక్ అంటే ఓ రకంగా ఆయన ఎట్లా ఏమనుకుంటారు అనేది మాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఫ్యామిలీలో లాగానే కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. యాక్చువల్గా నాకు స్ట్రాంగ్గా ఒకప్పుడు స్ట్రాంగ్గా నాకు ఒక బ్యానర్ పెట్టాలని ఉండేది స్ట్రాంగ్గా. అంటే నాకు చాలా టీనేజ్లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను. అంటే బయట తక్కువ నేను ఉండింది చాలా తక్కువ సంవత్సరాలు. అంటే నా 18 years ఏజ్లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. సో డైరెక్టర్ అవ్వడంతో పాటు నేను ఎప్పటికైనా బ్యానర్ పెట్టాలని ఒక ప్యాషన్ ఉండేది నాకు, సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని. బట్ వీళ్ళు ఉండటం వల్ల ఆలోచన మానుకున్నాను. ఎందుకంటే ఇది నా ఓన్ బ్యానర్ అనే ఫీల్ అవుతాను ఎప్పుడు నేను. వాళ్ళు ఏదైనా వాళ్ళు వేరే సినిమా తీసినా నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు ఏం చేసినా కూడా. సో నాకేంటంటే ఒక సినిమా అయిపోతుందంటే వీళ్ళతో కాకుండా చేయటాన్ని అంతగా నేను ఇది చేయలేను. అంటే మళ్ళీ ఎప్పుడు వస్తానా, సొంత బ్యానర్కి ఎప్పుడు వచ్చేస్తా అన్నట్టు ఉంటుంది కదా, అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో
ఇక వాళ్ళ గురించి నేను నా గురించి వాళ్ళు చెప్తున్నా, ఎందుకంటే అదంతా ఓన్ ఒకటే టీము. అంటే మీరు నిజంగా కనపడ్డమైనా నిజంగా అలా ఉన్నారా అనేది లాగుతున్నాను బయట. అసలు ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, నేను మూవీస్ లో 4 movies ఆయన కింద లెక్క, దూకుడు కన్నడ ఉంది అందులో. ఇంకోటి ఏంటంటే నేను నిజంగా అండి, నేను ఆడియో ఫంక్షన్లో చెప్పింది నిజం. నేను ఏదైనా ఫీల్ అయితేనే మాట్లాడతాను. అందులో నిజం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. అంటే సినిమాని ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేసి అమ్మేసి చేతులు అలాంటి కాదు. అంటే ఒక సినిమా అనేది బాధ్యతగా ఫీల్ అయ్యి అంటే దానికి ఎంత చేయాలి మ్యాక్సిమం చేసే ప్రొడ్యూసర్లు, ఇలాంటి ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. అది నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇలాంటి ప్రొడ్యూసర్లు నేను ఇంట్రడ్యూస్ చేసినందుకు. యా సూపర్. సో బాటమ్ లైన్ ఏంటంటే మన ప్రోడక్ట్, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, బాగా రావాలని కట్టుకుంటాం, ఓకే ఒక బడ్జెట్ పెట్టుకుంటాం, కానీ దాంట్లో ఆపేయలేంగా అవట్లేదంటే ఇప్పుడు ఇల్లు బాగా రావాలనుకుంటాం కదా. సో అట్లా ఇది మన ప్రోడక్ట్ ఇంతలో అయిపోవాలి, అక్కడక్కడ పెరగచ్చు, అక్కడ తగ్గొచ్చు. బట్ ఇట్స్ సో ఫైనల్ ఎయిమ్ ఇస్ అవుట్పుట్. అంటే బాధ్యత, అంటే నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం. అంటే నేను ఆలోచిస్తాను, అంటే నేనే ఆలోచించుకుంటాను 10 సార్లు ఇక ఖర్చు పెట్టేస్తున్నాం, మళ్ళీ ఎలా కాంపన్సేట్ చేయాలి, మళ్ళీ ఎలా పెంచాలి, అంటే అంత ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే నేనేం చెప్పినా నో అనేది ప్రసక్తి ఎప్పుడు లేదు అసలు. ఇది నేను ఏదో అంటే దానికి నో చెప్పరు అసలు. సో నేను ఆలోచించుకుని నేనే అది నా ప్రొడక్షనే కదా అన్నట్టు ఆలోచిస్తాను. బయట కూడా అలాగే ఆలోచిస్తాను నేను, ఇక్కడ ఇంకా కొంచెం బాధ్యతగా నా సినిమా అన్నట్టు ఫీల్ అవుతుంటాను. సూపర్ సూపర్. అసలు నమ్మడానికి వినడానికి యూనో కొంచెం కష్టంగా ఉన్నా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ టు హ్యావ్ సచ్ కెమిస్ట్రీ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. నార్మల్గా చాలా అరుదుగా ఉంటుంది ఇది. సో ఇలాంటి కాంబినేషన్ ఇన్సైడ్లోనే ఇంత వర్కౌట్ అవుతుందంటే అవుట్ సైడ్ డెఫినెట్లీ అది చూపించాల్సిందే, అండ్ చూపిస్తోంది ఆగడు డెఫినెట్లీ. అండ్ మనం ఇప్పుడు టు టాక్ అబౌట్ ఆర్ హీరో, యువర్ హీరో అన్నాను బికాస్ ఇట్స్ మహేష్. ఎవరికైనా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అలాగే. సో మహేష్ బాబుతో డెఫినెట్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ అని నేను అన్నాను, బట్ మీరు చూపించినట్టుగా మహేష్ బాబుని కొత్తగా ఎవరు చూపించరు శ్రీను గారు. అండ్ ఇప్పటివరకు మహేష్ అంటే ఇంటెన్సిఫైగా కొంచెం సెటిల్గా కళ్ళతోనే చేయడం అలాంటి మహేష్ని చూసాం. బట్ మీ సినిమాల్లో బాగుడికాయ మహేష్ ఎలా ఉంటాడు అనేది మేము చూసాం, అండ్ వీ లవ్ ఇట్ కంప్లీట్లీ టు ద కోర్. సో ఆగడ్లో అయితే ఒక పంచ్ పడింది, దాని దెబ్బ తగిలే ముందు ఇంకో పంచ్ వేసేస్తున్నారు మీరు. అసలు పంచులు తట్టుకోలేకపోతున్నాం మేము. ఏంటి, హౌ మచ్ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ సిఐ? అంటే మహేష్తో పనిచేయడం ఏ డైరెక్టర్కైనా కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ప్రబలించేదాకా ఆగదు. ప్రశాంతత నిండా హిట్లర్లే, నేనుంది నగర్ మే షహర్ మే చెడుని వధిస్తాలే. అహింసే సృష్టించాలంటే ఆయుధం చేపట్టాలంటే, విరుద్ధంగాని రూల్స్కి ఆర్డినెన్స్కి ఎదురెళ్ళాలంటే.
అంటే ఇంకా అంత కంఫర్టబుల్గా ఉంటాడు తను. అంటే డైరెక్టర్ తన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తనకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. తన క్వైట్గా కనిపిస్తాడు కానీ పుట్టినప్పటి నుంచి సినిమాలోనే ఉన్నాడు కదా, సినిమా గురించి A to Z తెలుసు. బట్ ఎవరు చెప్పినా శ్రద్ధగా వింటాడు. అలాంటి ఒక అద్భుతమైన లక్షణం, మంచి లిజనర్ తను. దాంతోపాటు మనకు చాలా తెలిసిపోయిందని ఎప్పుడు అనుకోడు. అంటే ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలి, కొత్తగా ట్రై చేయడంతో పాటు ఇష్టం వచ్చినట్టు చేయడం, మెజర్ చేసుకుని చేస్తాడు. అంటే అది ఫోర్స్డ్గా ఉండకూడదు, నవ్వులు పాలు అవ్వకూడదు, ఇలాంటివన్నీ ఆలోచిస్తాడు తను. ఆ పారామీటర్స్ తెలుసు. అందుకనే నేను కూడా ఎప్పుడు అలాగే చేస్తాను. అంటే నా సినిమాలు మీరు గమనిస్తే మొత్తం అన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తాను కదా, నేను ఎక్కడ ఎప్పుడు ఫోర్స్డ్గా ఉండదు, కన్విన్సింగ్ అనిపిస్తుంటుంది. సో అది తనకు నా బాగా ఇష్టం నాలో. సో మా ఇద్దరు కెమిస్ట్రీ అలా కలిసింది. అంటే నా మీద తనకున్న నమ్మకం, అలాగే నాకు తన మీద నమ్మకం అవచ్చు. అందుకనే తను ఫస్ట్ టైం ఇంత ఓపెన్ అవడానికి ప్రిపేర్ అయ్యాడు ఈ సినిమాలో. అంటే నా మీద నమ్మకం, ఖచ్చితంగా ఏది ఫోర్స్డ్గా ఉండదు, కన్విన్సింగ్ అయినా ఉంటుంది. అకార్డింగ్ టు సిచ్యువేషన్ క్యారెక్టర్ తను తగ్గట్టుగా వెళ్తుంది. ఎన్ని హిస్టానిక్స్ అయినా నమ్మి చేయొచ్చు అని నమ్మకంతో చేసేటప్పుడు ఎంతగా అంటే నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ నేను రాసుకుంటాను కదా, రాసుకునేటప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ రాసుకుంటాను నేను. ఇలాంటిది ఎలా ఉంటుందని ఫస్ట్ బిగినింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు కొంచెం అనిపించింది ఇంతలాగా. బట్ నమ్మకం తన మీద నాకు. నేను షాక్ అయ్యాను. అసలు చాలా ఎఫర్ట్లెస్గా చేసాడు ఈ సినిమా తను. అంటే మనం ఎంత ఇస్తే అంత చేసేసాడు. అసలు బ్రెత్లెస్గా అంతంత లెంత్ డైలాగులు చెప్పడంతో పాటు ఆ మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఒకే షాట్లో చేయలేదంతా. సింగిల్ షాట్స్ చేసాం, చాలా చాలా పెద్ద పెద్ద షాట్లు. చిన్న పాజ్ కూడా తీసుకోకుండా చెప్పాలి. సింగిల్ టేక్స్, ఆల్మోస్ట్ సింగిల్ టేక్స్. అంటే రాసిన నేను 1-10 సార్లు చూసుకుని తన డైలాగ్ చెప్పేవాడు. నేను జస్ట్ నేను చెప్పేది విని పట్టుకుని చెప్పాలి. అంటే ఎంత ఫోకస్డ్గా ఈ సినిమా తను చేసాడు అనేది నాకు తెలుసు. సో నేను రాసిన ఆ డైలాగులు ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ అంత రీచ్ వచ్చింది. సో అంత బాగా చెప్పాడు. అది నిజంగా చాలా ఫెంటాస్టిక్. అంటే తనతో ఎప్పుడు నాకు లాస్ట్ షాట్ తీసినప్పుడు ఎప్పుడు దిగులు వస్తుంటుంది తనతో. అరే సినిమా అయిపోయిందే. అలాంటిది ఊటీలో మేము లాస్ట్ ఫినిష్ చేసినప్పుడు సేమ్ ఫీలింగ్. డబ్బింగ్ నేనే చెప్పిస్తాను, డబ్బింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫీలింగ్. అంటే ఇక చెప్పలేను మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి. చాలా అలాగే వాళ్ళంటే కూడా చాలా ఇష్టం, ఎప్పుడు వాళ్ళని చాలా ప్రేమిస్తుంటాడు. అంటే వాళ్ళ మీద నమ్మకం మా ఇద్దరికి కూడా సేమ్. సో అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అని చెప్పాలి అందరం కూడా. అంటే ఏమి ఉండదు, అంటే ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకుంటాం. టూ మెనీ బాడీస్ బట్ వన్ సోల్ అంతే. నిజంగానండి, నిజంగా అది సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టం ఇలాగా. అది మా విషయంలో జరిగినందుకు టచ్ వుడ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అంటే ఇంకా మహేష్ గురించి ఇంకెంత చెప్పినా తరగతి. బట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏమంటారు విందాం మీ నోటి నుంచి. బిగ్గెస్ట్ లక్ టు హ్యావ్ హిమ్ యాజ్ అవర్ హీరో. మా హీరో అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమందికి ఇట్లాంటి అవకాశం కుదురుతుందండి? వరుస పెట్టి దూకుడు తర్వాత ఎమ్మటే వన్ చేసి ఇమీడియట్గా ఆగుడు అనే సినిమా చేయటం అనేది నాకైతే ఒక్కసారి అంటే ముగ్గురు అనుకుంటూనే ఉంటాం. ఇట్స్ జస్ట్ ఏ ప్యూర్ మెరికల్. అండ్ ఆ అసోసియేషన్ అనేది ఆ దూకు నుంచి ఎట్లా స్టార్ట్ అయ్యి అది అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంటుందండి హీరోకి. మనం ఊరిని అనుకుంటాం కానీ మాకు చేయరా, వాళ్ళకే చేస్తారు, వీళ్ళకే చేస్తారు, చాలా ప్రెషర్ ఉంటుంది బయట నుంచి. దట్టు మహేష్ లాంటి ఒక సూపర్ స్టార్ కి ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. అంటే అలాంటి ఒక హీరో వరుస సినిమాలు చేయటం అంటే అసలు నేనేం ఆలోచిస్తున్నా అంటే మీరంతా ఎంత మోడెస్ట్, మీరు ఎంత బాగా చూసుకోకపోతే మళ్ళీ మళ్ళీ మీతో వర్క్ అంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేయడం అనేది మాత్రం వెరీ రేర్ మనం చూసేది. ఓకే, సూపర్. టాకింగ్ అబౌట్ మీ మిగతా కాస్ట్, స్పెషలీ ఢిల్లీ సూరి, మీరు అసలు మీ క్యారెక్టర్స్కి ఇచ్చే పేర్లు కానివ్వండి, అండ్ బ్రహ్మానందం గారు మా బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన్ని మీరు చూపించే విధానం మీరు బాగా వాడేసుకుంటారు కామెడీకి, మేము కూడా బాగా నవ్వేసుకుంటాం. సో ఆయన గురించి, ఆయన క్యారెక్టరైజేషన్ స్పెషల్గా మీరు ఒక కూర్చుంటారేమో కొన్ని రోజులు. డెఫినెట్గా. అంటే నా సినిమాలు అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏదో స్పెషల్గా ఉండాలి అని ఫీల్ అవుతుంటారు కదా, అది పెద్ద విషయం. ఎందుకంటే మళ్ళీ అది రొటీన్ అవ్వకూడదు, మళ్ళీ అదే క్యారెక్టర్లో చేశారన్నట్టు అనకూడదు. ఎన్నో క్యారెక్టర్లు చేస్తున్నారు, బట్ ఆయన ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నా సినిమాలో ప్రాబ్లం ఏంటంటే సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండదు, కథలోనే క్యారెక్టర్ని తీసుకొస్తూ ఉంటాను నేను. సో ప్రతి సినిమాలోనూ ఆయన కథలో తీసుకురావాలి. సో ఖచ్చితంగా ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతాను నేను బ్రహ్మానంద గారి క్యారెక్టర్ని స్పెషల్గా డిజైన్ చేయాలని. అలాగే ఢిల్లీ సూరి క్యారెక్టర్, డెఫినెట్గా ఢిల్లీ సూరి క్యారెక్టర్ బ్రహ్మానంద గారు కొంచెం కొత్త క్యారెక్టర్. ఆయన కథలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసాం ఈ సినిమాలో. అంటే నేను ఒక
రెగ్యులర్గా కమిడియన్గా ఒక ఇన్నోసెంట్గా ఒక అలా చూపిస్తుంటారు కదా, అలా కాకుండా కొంచెం గ్రీడీ ఆ డైలాగ్ కూడా అసలు ఎంత మేము ఏంటో అలా నిజంగా మాట్లాడుస్తున్నట్టు అనేస్తున్నాం ఈ ఏజ్ లో ఈ పంచులు ఈ టైమింగ్లు రైమింగ్లు నా వల్ల కాదు సార్. అసలు అది పోలీసు నేను ఎక్కడో చూడలేదన్నా. అదేంటి రమేష్, రాతను బట్టి రాజయోగం, అర్హతను బట్టి అంతరిక్షం. సిఐ గారి సామెతలో ఏదో అంతరార్థం ఉంది. ఈ వయసులో టైమింగ్స్ రైమింగ్స్ ఫాలో అవటం నా వల్ల కాదు సార్. విన్న వెంటనే ఓ గాడ్ ఎలా కనెక్ట్ అయ్యారంటే అందరూ. అలా ఆయన్ని స్పెషల్ కేర్ తీసుకుని చేస్తానని ఆ క్యారెక్టర్ వచ్చే వరకు సాటిస్ఫై అవును. అలాగే ఈ సినిమాలో కూడా ఆయన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాం. ఆయన లాస్ట్ వచ్చే ఎపిసోడ్ ఉంటుంది కదా క్లైమాక్స్లో, దానికి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. డాన్స్, ఓ గాడ్, సూపర్. అందరినీ ఇమిటేట్, ఎవరిని వదలేదే. ఓకే, సూపర్. సో అండ్ ఈవెన్ నాజర్ గారు, రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలంటే పెద్ద కాస్టే. సో వాళ్ళందరినీ సెట్లో హ్యాండిల్ చేయడం యాజ్ ప్రొడ్యూసర్స్, మీరు ఆల్రెడీ ఎవ్రీ టైమ్ యుల్ బీ ఆన్ ద సెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు టేక్ కేర్ ఆఫ్. మోస్ట్ ఆఫ్ ద టైం కాకపోతే అంత వాళ్ళని టేక్ కేర్ చేసే అంత టైం వాళ్ళకి ఉండదు. రాగానే దాన్ని షార్ట్ పెట్టేయటం, కంప్లీట్ చేసేయటం అయిపోతుంది. వాళ్ళ ఆ పనిలోనే ఉంటారు తప్ప వాళ్ళకి వేరే ఆలోచించే టైం కూడా ఉండదు వాళ్ళకి, ఆర్టిస్టులకి. అండ్ మన ఆగడు 14 Reels Entertainment 14th ఫిల్మ్ అండ్ 14 years. అలాగే తమన్కి కూడా ఇట్స్ వెరీ స్పెషల్ బికాస్ 50th సినిమా తనకి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ తను. సో తమన్స్ మ్యూజిక్ ఆల్సో స్పెషలీ బేల్పూరి, సరోజా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని పాటలు. అండ్ జంక్షన్లో పాట కూడా నా పేరు పొండు మల్లి, నేనేమో సుంకా మల్లి, అరనంత ఫేమస్ ముదునే పల్లీడు ముంబై ఢిల్లీ, అరనంత ఫేమస్ ముదునే పల్లీడు ముంబై ఢిల్లీ. సో యా నారీ నారీ ఆ పాట ఇందాక నుంచి నేను అదే పాడుతున్నాను మీరు లేనప్పుడు కూడా. మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరి, ఓరి ఓరి ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ. డిఫరెంట్గా సేమ్ కాకుండా. సో తమన్స్ మ్యూజిక్ గురించి ఏమంటారు మీరు? తమన్ చాలా కేర్ తీసుకుని సినిమా చేశాడు. 50th ఫిల్మ్ అవటం ఒకటి, తర్వాత మహేష్ బాబుతో తన ఫిల్ము, తర్వాత నాతో 3rd ఫిల్ము. అంటే ఫ్రాంక్గా అంత ఈజీగా ఈ మ్యూజిక్ రాలేదు. అంటే లాస్ట్ ఎప్పుడో జూలైలో స్టార్ట్ చేసాం కంపోజింగ్. అంటే ఒక్కొక్క నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చాలా ఇచ్చాడు, చాలా కష్టపడి చేసాడు. అంటే ఒక ట్యూన్ ఓకేనా, మళ్ళీ బీజిఎమ్స్ దగ్గర లేకపోతే చరణాల దగ్గర ఇలా ప్రతి సాంగ్కి చాలా రోజులు టైం తీసుకున్నాం. అలా రోజులు టైం తీసుకోవడం వల్ల ఆడియో తను చాలా కసిగా చేసాడు. చాలా బాగుండాలి ఆల్బమ్ అని. అంతే అన్ని పాటలు హిట్ అయినాయి. లిరిక్స్ భాస్కర్ భట్ల గారు శ్రీమణి ఇద్దరు చాలా బాగా రాశారు. అంటే ప్రతి సాంగ్ కూడా అండి, నాట్ ఓన్లీ ఆడియో, తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు. ముఖపట్టణంలో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది సార్. ఆ దామోగడికి పోలీస్ అంటే ఏంటో చూపించమని చెప్పడానికి పిలిచాను. ఎన్కౌంటర్ శంకర్. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా అలా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? నేను ఎక్కడో చూడలేదన్నా. అసలు వాడికి మానవత్వం లేదన్నా. సముద్రంలో పడవలు, పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు ఎవడరా? పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? పోలీసు